వెల్కమ్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ఆల్లో పెట్టేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే, మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే డెమో చూద్దాం. ఓకే, ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూస్తున్నారు కదా, సూపర్గా వచ్చింది ఈ వీడియో మాత్రం. నేనైతే మ్యూట్లో పెట్టేసిన కాపీరైట్ ఇష్యూస్ వల్ల. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన అండ్ టెలిగ్రామ్లో కూడా ఉంటుంది. మీకు యాలెట్ మోషన్ కావాలంటే కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేసి పిన్ చేసి పెట్టాను. అక్కడికి వెళ్ళి చూడండి. చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను 4 అంటే ప్రాజెక్టులు అయితే అంటే XML వరకు అయితే మొత్తం వచ్చేస్తుంది. ఈ కొత్త వాళ్ళకైతే ఇది అర్థం కాదు కాబట్టి 3 భాగాలుగా విడదీసిన. సో ఇది కెమెరా కూడా వేరే ఉంటుంది. ఓకే, మనమైతే ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక ప్లస్ ఐకాన్ ఫస్ట్ అయితే మీరు ప్లస్ ఐకాన్ చేసుకొని ఆడియోలోకి వెళ్ళి ఆడియో అయితే తీసుకోండి. ఓకే, ఆడియో కూడా ఇచ్చేసిన నేను. ఓకే, ఆడియో అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏం చేద్దామంటే ఏది కెమెరాలోకి రండి. కెమెరాలోకి వచ్చిన తర్వాత ఇదైతే మనము చివర్లో ఇదైతే ఉంటుంది. ఇది ఆల్రెడీ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకోకపోయినా ఇదైతే ఒకవేళ అది మిస్ అయితే అది ఇబ్బంది అనిపిస్తే కాపీ 2 లేయర్స్ చేసుకొని ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి అయితే మీరు యాడ్ చేసుకోండి. ఓకే, ఈ 2 హైట్లో పెట్టేసి ఇక్కడైతే నేను పేస్ట్ చేసుకుంటున్నా. ఓకే, పేస్ట్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఓకే, ఈ 2 ఇవైనా సరే అవైనా సరే. ఓకే, డిలీట్ చేసేసేయండి, అవసరం లేదు మనకి. ఓకే, ఇదైతే ఇలాగైతే ఉంది. ఓకే, సో ఇక్కడ నుంచి అయితే మనము బ్యాక్ వచ్చేసి 6 సెకండ్ అయితే ఓపెన్ చేసుకుందాం. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ 2 ప్రాజెక్ట్ ఉంటాయి. 2 అయిపోయిన తర్వాత ఈ 2 కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత కాపీ 2 లేయర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనము 7 సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇదైతే పేస్ట్ చేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసుకుంటే మనకు ఎక్కడ దాకా ఉందో చూసుకుందాము. ఓకే, ఇదైతే ఓకే ఇదైతే ఇది డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని పైన ఏదైతే మనం పెట్టినామో కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ దాంట్లోకి వెళ్ళి ఓకే, మనం ఏదైతే పెట్టినామో ఇప్పుడు ఓకే అదే PNG మనం తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఉంది అది. ఓకే, ఇదైతే యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఇది ఉంది కదా, ఇది ఏం చేద్దామంటే ఇది కూడా మనము డూప్లికేట్ లేయర్ చేసుకుందాం. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత పైన కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి దీంట్లో ఏది ఉందో అదే మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, పర్ఫెక్ట్. ఓకే, తర్వాత వచ్చి ఇక్కడ నుంచి 14 సెకండ్ నుంచి 13 సెకండ్ ఈ 2 కాపీ చేసుకోండి. ఓకే, కాపీ 2 లేయర్స్ చేసుకొని మనకి ఇక్కడ అంటే సరిపోలేదు కాబట్టి మనకి ఇక్కడ నుంచి పేస్ట్ చేసుకుందాం. ఓకే, పేస్ట్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇక్కడ దాకా వస్తుంది. ఇది ట్రిమ్ చేసుకోండి. ట్రిమ్ చేసుకున్న తర్వాత నేను చెప్తాను. చెప్పిన తర్వాత బ్యాక్ వచ్చేసి 9 సెకండ్ తీసుకోండి. 9 సెకండ్ తీసుకొని ఈ 3 లేయర్స్ అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత మనకి ఒక నిమిషం కాపీ 3 లేయర్స్ బ్యాక్ వచ్చేసిన తర్వాత ఫుల్ ప్రాజెక్ట్లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి 16 నుంచి అయితే లేదు. ఓకే, ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేసుకుందాం. మనం పేస్ట్ చేసుకుంటే చూద్దాం ఎలా వచ్చిందో. ఓకే, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఓకే, ఇక్కడైతే మనము ఇక్కడ దాకా అయితే ఓకే నేను బీట్ మార్క్ ఇచ్చిన కాబట్టి అంటే లిరిక్స్ కోసం ఇచ్చిన కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. సో దీంట్లో మాత్రం మనము చివర్లో ఒకటి యాడ్ చేసుకుందాం మనం. ఓకే,
ఒక పిఎన్జి కానీ అది కానీ ఓకే నేను చెప్తాను అది కూడా. ఒక నిమిషం, ఇది ఉంది కదా, ఇది హైలైట్ అసలు. ఓకే, ఇక్కడ చివరి దాకా జరిపేసుకోండి. ఓకే, చివరి దాకా జరిపేసుకొని ఇదైతే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని దీంట్లో కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇదైతే యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మనం టైల్స్ ఎఫెక్ట్ అనేది ఇచ్చేద్దాం. ఓకే, యాడ్ ఎఫెక్ట్కి వెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే ఒక నిమిషం, ఇది కూడా మనం పిఎన్జి టైప్లో చేసుకున్నాం కదా. సో ఇదైతే ఇలా ఉంది, తర్వాత చూద్దాం దీని గురించి తర్వాత చెప్తాను నేను. ఓకే, సాంగ్ ఇంతవరకు ఉంది కాబట్టి ఇక్కడ బీట్ మార్క్ ఇచ్చుకొని ఇక్కడ బీట్ మార్క్ తీసేసి ఇక్కడ దాకా అయితే జరుపుకోండి. ఓకే, ఇక్కడ దాకా జరుపుకున్న తర్వాత ఇది మనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవి కూడా మనం ఏం చేద్దామంటే డూప్లికేట్ లేయర్ చేసుకుందాం. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని ఇక్కడ ఏదైతే ఉందో పిఎన్జి దానిలోకి వెళ్ళి పిఎన్జి అనేది తీసుకోండి మీరు. ఓకే, మనకైతే ఇది ఉంది. ఓకే, ఇదైతే యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత వచ్చి ఇది కూడా. ఓకే, ఇది కూడా డూప్లికేట్ లేయర్. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకొని పైన కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మన సేమ్ అదే పిఎన్జి మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఉంది. ఓకే, అన్నీ నేను ఇస్తాను, పిఎన్జి కానీ అన్నీ ఇస్తాను నేను, డోంట్ వరీ, మీకు స్వీట్ అండ్ షార్ట్లో చెప్తాను నేను. ఓకే, ఇదైతే డూప్లికేట్ లేయర్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ లేయర్ చేసుకున్న తర్వాత పైన దానిది అది కూడా జేపీజే ఉంటుంది. ఓకే, పైన దాన్ని మాత్రం కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ చేసుకొని మనకైతే ఏదైతే ఇప్పటిదాకా మనకు ఉందో అదైతే యాడ్ చేసుకుందాం. ఓకే, యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగైతే ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఓకే ఉన్నాయి. ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఫ్రెండ్స్, మొత్తం మనకు వీడియో మొత్తం యాడ్ అయినట్టే. ఓకే, సో ఇక్కడ ఇది అనేది ఈ సాంగ్ అనేది లాంగ్ ప్లే చేసి కింద పెట్టుకోండి. ఓకే, కింద పెట్టేసుకున్న తర్వాత మనకైతే లిరిక్స్ కావాలి. ఓకే, లిరిక్స్, కెమెరా యానిమేషన్ కావాలి. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చాం. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ 33 సెకండ్ అయితే ఉంది కదా, మనమైతే ఈ లిరిక్స్ అన్నీ ఒకసారి సెలెక్ట్ ఆల్ లేయర్స్, తర్వాత ఇక్కడ చివర్లో మనం ఒకటి ఇచ్చినాం కదా, ఏది ఈ రెండైతే కాదు, అయితే ఇవన్నీ 44 లేయర్స్ ఉంటాయి. అదైతే కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసండి. బ్యాక్ వచ్చి ఫుల్ ప్యాలెట్ రండి. ఓకే, వచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నుంచి అయితే మీరైతే పేస్ట్ లేయర్ చేసుకోండి. ఓకే, పేస్ట్ లేయర్ చేసుకొని ఇక్కడ కెమెరా ఉంటుంది. కెమెరా అయితే ఒక నిమిషం కెమెరా అయితే ఇక్కడ జరుపుకుందాం. కెమెరా అయితే ఒక నిమిషం, ఇది కూడా అడ్డం వస్తుంది, పైన జరిపేసుకుందాం. ఓకే, కెమెరా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద అదే కెమెరా ఆన్ చేస్తే ఆ లైన్ అనేది పోతుంది, మనకైతే క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, మనకైతే ఎలా ఉందో అలా వస్తుంది. మీరు లిరిక్స్ కూడా అంటే ఫాంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాలి. 2 ఫాంట్స్ ఉంటాయి, ఇంకో ఫాంట్ కూడా ఇస్తాను చెప్తాను నేను అది కూడా. ఓకే, సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే, వీడియో అయితే రెడీ అయిపోయింది. సో మీకు ఇంకా కావాలనుకుంటే మీరు ఇవైతే ఉన్నాయి కదా, సపోజ్ నేను ఒకటి చెప్తాను నేను, ఇవైతే ఉన్నాయి కదా, ఇవి లైన్గా జరుపుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది ఒకటి బ్యాక్ వస్తుంది, ఒకటి ఫ్రంట్ వస్తుంది కాబట్టి ఈ జేబీసీ దగ్గర ఇది పెట్టండి. ఓకే, ఇదైతే పైన పెట్టేసుకోండి. ఓకే, ఈ లిరిక్స్ అయితే పైన పెట్టేసుకోండి. ఓకే, ఇలాగైతే చేసుకోండి. ఇలా చూసుకొని మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా డౌట్ వస్తే కామెంట్ చేయండి. సూపర్ వచ్చింది. ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ పెట్టేసిన అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇది మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.